సో 29 days to 10 days to నోటీస్ పీరియడ్ అంతా అయిపోయింది ఇంకా. సో ఇప్పుడు day 1 యాజ్ ఏ జాబ్ సర్చర్. సో మనం ఇంకా జాబ్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేయాలి ప్రాపర్గా. లైక్ ఇన్ని డేస్ వాకిన్స్ అవన్నీ కుదరకపోయేవి నాకు ఆఫీస్ టైమింగ్స్ వల్ల అందుకు. సో ఇప్పుడు నాకు ప్రాపర్గా టైం కుదురుతుంది వాకిన్స్కి వెళ్ళడానికి కానీ, లేకుంటే ప్రాపర్ ఇంటర్వ్యూస్. ఎందుకంటే ఇప్పుడు అసెస్మెంట్స్ అవి ఇవి అని చెప్పి ఈజీగా ఒక 1.5 hour పడుతుంది, లేకుంటే అట్లీస్ట్ 1 hour అయినా పడుతుంది. సో నాకు ఇప్పుడు ప్రాపర్గా టైం ఉంది. సో ఇప్పటి నుంచి ఇంకా బాగా సెర్చ్ చేయాలి. ఇచ్చాను కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాను, కొన్ని దగ్గర అదేంటి ఫైనల్ రౌండ్ కోసం వెయిట్ చేస్తున్నా. HR రౌండ్ కోసం వెయిట్ చేస్తున్నా ఒక 2-3 దగ్గర. ఇంకోటి ఫ్రెండ్స్ దాంట్లో అప్లై చేశాను, అవి కూడా ఆల్మోస్ట్ చూడాలి ఎలా వెళ్తుందో ఏంటో. సో ఇప్పటి నుంచి జాబ్ వచ్చే వరకు మ్యాక్స్ డైలీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర చాలా టైం ఉంది. సో డైలీ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఎలా సెర్చ్ చేస్తున్నాను చెప్పి. సో మీరు కూడా ప్రాపర్గా అప్డేట్ చేసుకోండి. ఏదైనా లింక్డ్ఇన్ అయినా, లేకపోతే మీరు నౌకరీ ఏదైతే సెర్చ్ చేస్తున్నారో అందులో ప్రాపర్గా అప్డేట్ చేసుకోండి మీ ప్రొఫైల్ని. అండ్ ఇప్పుడు నేను ఒక రెజ్యూమ్ చేయాలి. యాక్చువల్లీ ఉంది రెజ్యూమ్, కాకపోతే ఏంటంటే లాస్ట్ డే అందులో మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు ఇంకెలాగో నేను అయిపోయింది కాబట్టి ఆ లాస్ట్ వర్కింగ్ డే కూడా మెన్షన్ చేయాలి. అదొక్కటే అయిపోతే అయిపోయింది, ఇంకేం అంతే. అదొక్కటే పెండింగ్. ఏంటో మరి కష్టంగా ఉంది జాబ్ సెర్చ్ ఏంటో. హెడ్ఏక్ వస్తుంది నాకు ఫస్ట్ ఇదంతా ఆలోచిస్తుంటే. అప్పుడప్పుడు కొన్ని చెయ్యాలి, లేకుంటే లైఫ్లో మజా ఉండదు. మళ్ళీ ఏదో అదేం చెప్తారు కదా, రొటీన్ బోరింగ్గా ఉంటుంది. ఓకే చలో మరి మళ్ళీ day 2లో కలుద్దాం. ఒకప్పుడు అదేంటి డేస్ తగ్గించేవాడిని, ఇప్పుడు డేస్ పెంచుతున్నాను. చూడాలి. ప్రస్తుతానికి అయితే ఫుల్ హెడ్ఏక్గా ఉంది ఈరోజు.